చాలే చాలరా. అరే అరే నువ్వు తాగురా. నేను తాగుతా అన్నా, నువ్వు తాగన్నా ఫస్ట్. అన్నా మెల్ల తాగవే. నేను కూడా తాగుతా అన్నా. ఇందులో కూడా పేరా నీకు అదలేందుకు బే. మస్తు తాగన్నా. రే బయటలో ఉండి మాటలు పడే కంటే ఎవనొకరిని కూడా జైలు పోవడం బెటర్ రా. సంతోషంగా ఉండొచ్చు. నువ్వు ముందు తాగుదాము, నువ్వు అన్నట్లే కొడదాము, జైలు ఉందాం అన్నా మనం. ఏందన్నా ఈ బతుకు, జైలు మనం. ఎందురా బాని అమ్మ అమ్మ చేర్చానా చేస్తురా. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఏం జరుగుతుంది ఇడా? ఫంక్షన్ జరుగుతుంది సార్, పక్కనే పెళ్ళి అవుతుంది సార్. పెళ్ళి అవుతుందా? బయటలో ఉండి మాటలు పడే కంటే ఎవనొకరిని కూడా జైలు పోవడం బెటర్ రా. సంతోషంగా ఉండొచ్చు. నువ్వు రూపాయలు ఇవ్వాలి సార్. అచ్చా ఎప్పటిదాకా ఇస్తావు ఇవి? 1 గంట పడుతుంది సార్. ఓకే చెయ్యి జల్దీ చెయ్యి. మంచిది సార్. పాత పైసలు కూడా ఇచ్చేటివి ఉన్నాయి, మంచిది అవు సార్. చేస్తా. ఓకే సార్. మంచిది సార్. నమస్తే సార్. నమస్తే. మీతో మాట్లాడాలి సార్. ప్రాబ్లం క్యా? అది కొంచెం పర్సనల్ సార్, మీరు కొంచెం పక్కకు వస్తే మాట్లాడతా సార్. అచ్చా ఠీకే చల్ రండి సార్. ఇప్పుడు చెప్పురా నీ ప్రాబ్లం ఏంది? అది ఎలా చెప్పాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? నువ్వేం ఫికర్ చేయకు, ప్రాబ్లం ఏందో చెప్పు, నేను డీల్ చేస్తా. ఓకే సార్. చెప్పు. సార్ నేను అర్జెంటుగా జైలుకి వెళ్ళాలి సార్. నేనేం చేయాలో చెప్పండి సార్. క్యా దిమాగ్ ఖరాబో? అరే ఏం మాట్లాడుతున్నావురా? ఫుల్ క్లారిటీతో మాట్లాడుతున్నా సార్, దయచేసి మీరు అర్థం చేసుకోండి సార్. దండం పెడతా సార్, ప్లీజ్ సార్. అది కాదురా. అది కాదు సార్, ప్లీజ్ సార్. నేను జైలుకి వెళ్ళాలి, ఏం చేయాలో చెప్పండి సార్. రేయ్ నువ్వేవన్నా కొట్టాలి, ఆడొచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వాలి, మేము ఎఫ్ఐఆర్ చేయాలి, కోర్టుకు తీసుకెళ్ళాలి, ఇవన్నీ జరగాలి. అమ్మో అంత టైం లేదు సార్, మీరే డైరెక్ట్గా జైలు వేసాను సార్ నన్ను. అరే నీ కథేంద్ర అసలు? ఏమని చెప్పమంటారు సార్, ముందు నుయ్యి వెనక గొయ్యి, ఎటు చూసుకున్నా సరే ప్రాబ్లమే సార్. ఒక రిచ్ కాలనీలో రాయి తీసుకుని తలకాయ పగల కొట్టుకున్నా సార్. తలకాయ వలిగిందా? లేదు సార్. మరి ఏం పగిలిందిరా? అది కాదు సార్, నా హార్టే పగిలింది. ఓ హార్ట్ పగిలిందా? అరే అసలు నీ కథేందిరా? అదో పెద్ద కథ సార్. అసలు ఇదంతా కాదు సార్, ఫస్ట్ నన్ను జైలు వేసాను సార్, నేను జైలుకి వెళ్ళిపోవాలి. ఎట్లా చెప్పాలరా నీకు? అట్లయితే నువ్వు చాలా గట్టోని కొట్టాలరా. కొట్టాల్సిందే. గట్టోడంటే గట్టోడెవడు? సార్ అది ఇప్పటికిప్పుడు గట్టోడంటే ఆడిని ఇన్ని కొట్టడం ఎందుకు సార్, డైరెక్ట్గా మిమ్మల్ని కొట్టేస్తే పోలే. నన్ను కొడతావురా? అది అవ్వదు. మా సార్ వస్తే, ఎస్ఐ సార్ వస్తే దమ్దం చేస్తాడు. నా మాటని వెళ్ళిపో ప్లీజ్ సార్. ఏ కలర్? రెడ్. రెడ్. వెహికల్ నెంబర్? వెహికల్ నెంబర్ TS. సార్ 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 ఆగుబే, మా సార్ వచ్చి మీ సంగతి చెప్తాడు. కొడక
నన్నే కొడతావురా? సార్ కొట్టండి సార్, సార్ కొట్టండి సార్, సార్ కొట్టండి సార్, సార్ కొట్టండి సార్, కొట్టండి సార్. క్యావారే ఏమైందిరా? మీరు కొట్టిన అటే వెళ్ళాలని ముందే నేనే వెళ్ళిపోతున్నా సార్. ఏమరా కామెడీ చేస్తున్నావా? హదీర్ అంటే ఏందో చూపిస్తా. మొహమ్మద్ గదీర్ అంటే కామెడీ కదా సార్. అది కొట్టండి సార్, కొట్టండి సార్. సార్ 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 ఎవరో వచ్చారు సార్ మీకోసము, చాలా ఇంపార్టెంట్. ఏయ్, ఇవాళ ఎవ్వరు వచ్చినా కలిసేది లేదు. ఎవరైనా వెయిట్ చేయాల్సిందే. మీరు కూడా ఇటు పక్కకు రా గురి. చల్. నీ దరిద్రం పోరా సార్. ఏయ్, నువ్వు మనిషివా జానీ సిన్స్వా? ఎంత కొట్టినా కూడా ఆపండి సార్ అనవేంద్రా? ఆపకండి సార్, ఆపకండి సార్, కొట్టండి కొట్టండి. ఏయ్, నిన్ను కొట్టి కొట్టి నా చేతులు నొప్పి పెడుతున్నాయిరా. సార్ మీరు అలా అనకండి సార్. కావాలంటే మీకు బిర్యానీ కొనిపిస్తా, అది తిన్నాక మీకు ఎనర్జీ వస్తుంది. అది తినేసి నన్ను కొట్టండి సార్, కొట్టండి సార్, కొట్టండి కొట్టండి సార్, కొట్టండి. నిన్ను చూస్తే నాకే భయం అవుతుంది. అసలు నీ ప్రాబ్లం ఏందో చెప్పురా. ప్రాబ్లం ఏముంది సార్, చెప్పుకుంటే చిన్నగానే ఉంటుంది, కానీ అనిపిస్తేనే చుక్కలు కనిపిస్తాయి సార్. రే, నీ ప్రాబ్లం ఏందో చెప్పు. సుక్కలు కనిపిస్తాయా లేదా నేను చెప్తా. నా లైఫ్ ఎంత బాగుండేదంటే, ఉదయం ఒక ఫ్రెండ్ టిఫిన్ తినిపించేవాడు, మధ్యాహ్నం ఇంకో ఫ్రెండ్ లంచ్ చేయించేవాడు, అదే నైట్ అయితే ఒకటి సిట్టింగ్ లో కూర్చోబెట్టేవాడు సార్. ఇంత అద్భుతంగా ఉన్న నా లైఫ్ లోకి ఆమె ఎంటర్ అయిన తర్వాత మొత్తం ఖతం, టాటా, బాయ్ బాయ్. ఎవర్రా తను? తన పేరు అను. అనాలా? ఏమనాలే? పేరు అను సార్. ఓ, పేరను. అటు చూడండి సార్. అటు కాదు సార్, ఇటు చూడండి. ఇటు రావట్లేదు సార్, ఇటే చూడండి. మీరేంటి సార్ ఎటు చూడమంటే అటు చూస్తున్నారు? తమాషా ఎవరే రే? స్టోరీ చెప్పు ముందు. ఓకే సార్, అయితే అటు చూడండి సార్. మహారాజు మొల్లె పోసు, చల్లని రూపాయి సైజు, ఇడు ఆనందుగాడి గధ ఇది, ఆనందుగాడి గధ ఇది, ఆనందుగాడి గధ ఇది, ఆనందుగాడి గధ ఇది. చాలా చాలా ఉన్నది ఇంకా ఈడి ఎడవ స్టోరీ, ముందు ముందు మీకే తెలిసిపోతాది. చాలా చాలా ఉన్నది ఇంకా ఈడి ఎడవ స్టోరీ, ముందు ముందు మీకే ఇంకా తెలిసిపోతాది. ఓ ఆనంద్, ఓ ఆనంద్. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం పార్వతీదేవి నమ, ఓం లక్ష్మీదేవి నమ, ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ, ఓం గంగణపతే నమ, ఓం వెంకటేశ్వరాయ నమ. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం గురుదత్తాయ నమ, ఓం లక్ష్మీదేవి నమ, ఓం సరస్వతీదేవి నమ, ఓం అమ్మవారియే నమ, ఓం గంగణపతే నమ, ఓం విఘ్నేశ్వరాయ నమ, ఓం గురుదత్తాయ నమ, ఓం మల్లికార్జునాయ నమ, ఓం నమ శివాయ, ఓం నమో శంభో శంకర, బోలా శంకర, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఏంటి మీరందరూ మనం చాలా భక్తితో పూజ చేసిన అనుకున్నారా? అలా అనుకుంటే చాలా తప్పు. ఒక్కసారి మళ్ళా చూడండి. జర నా బాధ అర్థం చేసుకోవయ్యా.
ఇంకెంతకాలం అని ఇలా వెయిట్ చేయాలి చెప్పు? అసలు నేనేమడిగా? ఒక మంచి మనసున్న అమ్మాయిని అడిగా, అంతేగా? ఆ మాత్రం దానికి ఇంత వెయిటింగా? మా వల్ల ఎలా అవుతుంది దేవుడా? చెప్పు. ఒక మంచి మనసున్న అమ్మాయిని ప్రసాదించచ్చుగా నాకు. ఇది కూడా కాదు భయ్య, అసలు ముచ్చట ఇప్పుడు స్టార్ట్. మళ్ళా చూడు. దేవుడా, ఓ మంచి దేవుడా, తినటానికి తిండిచ్చావు, ఉండటానికి సీనుగాడి ఇల్లు ఇచ్చావు, వేసుకోవడానికి సీనుగాడి బట్టలు ఇచ్చావు, అట్లాగే రాత్రిపూట బీర్లు పెట్టుకోవడానికి సీనుగాడికి ఫ్రిడ్జ్ ఇచ్చావు. మేము అనాథలమైనా కూడా నాకు సంబంధించి ఏది కావాలన్నా సీనుగాడి రూపంలో నాకు ఇచ్చావు. కానీ నాకంటూ ఏమిచ్చావు? ఒకవేళ నువ్వు నాకంటూ ఏమైనా ఇవ్వాలనుకుంటే గనక ఒక మంచి మనసున్న అమ్మాయిని అడిగా, అంతేగా? దాంతోపాటు కొంత వదిలే, మళ్ళీ అత్యాస అనుకుంటామేమో, బాగా డబ్బులున్న అమ్మాయిని ప్రసాదించు స్వామి. నువ్వు ఇదేమీ ఫ్రీగా చేయాల్సిన పని లేదు. ఒక్కవేళ నాకు నచ్చిన అమ్మాయి నాకు దొరికితే నేను తిరుపతికి వచ్చి మరి గుండు కొట్టిస్తా. ఎవరిది? నాది కాదు, నా ఫ్రెండ్ సీను గారిది. స్వామి, దేవుడా, నేనేమైనా బాధ కలిగిస్తే అవేం మనసులో పెట్టుకోమాకే, మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. ఆగరా, వచ్చేస్తున్నా. ఈయన అందరి దేవుడు, ఈయన మన దేవుడు, ఈయన ఒరిజినల్ దేవుడు. రే, నువ్వేం మొక్తావురా? ఎంత మొక్కినా నీకు నచ్చిన అమ్మాయి దొరకదురా. ఎందుకంటే నువ్వు తిరగని గల్లీ ఉందా, చూడని అమ్మాయి ఉందా? సిగ్గుందారా కొంచెమన్నా? ఏం మొక్తున్నావురా? కష్టపడకుండా లైఫ్ సెటిల్ అవ్వాలనుకోవడం ఏంది? రేయ్, మాలాంటి సైంటిస్టుల ఆలోచనలు నీలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అర్థం కావురా. సరేగానే ఒక 500 ఇరా. అరే, ఊకేం అడుక్కుంటావు గాని ఒక జాబ్ ఉంది, చేస్తావా? జాబా? అవు. ఏం జాబు? ఎంత ఇస్తారు శాలరీ? మా ఆఫీస్లోనేరా, 15,000 per month. రే, ఎలా కనబడుతున్నారా? 15,000 శాలరీకి జాబ్ చేసే వాళ్ళు కనబడుతున్నాయండి నేను. నువ్వు చేస్తావు అలాంటివి. రే, జర బ్రెయిన్ వాడరా. 15,000 రూపాయలకి మనం జాబ్ చేస్తే రూమ్ రెంటు, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, గ్యాస్ బిల్లు ఇవి కట్టుకోవడానికి మనకు సరిపోద్ది. ఇంకా మనం ఎప్పుడు ఎంజాయ్ చేసేది? సరే గాని నీ ఇష్టం రా బాబు, ఒక చిన్న హెల్ప్ రా. ఏంటా హెల్ప్? ఈ ఫైలు ఒక అడ్రస్లో ఇవ్వాలి. అసలు ఏంటా ఫైలు? ఏమోరా బాబు, మా హెచ్ఆర్ గారు అప్పుడప్పుడు సైడ్ బిజినెస్ చేస్తుంటాడు. ఇప్పుడు నాకు చెప్పి నీ పని. సైడ్ బిజినెస్ అంటే అరే, మన ఫ్రెండ్షిప్ వాల్యూ ఇంతేనేంట్రా? నేను ఖచ్చితంగా చేస్తాను. ఏది ఫైల్, ఏది ఇటు ఇచ్చే. ఆఫీస్ లేట్ అవుతుందిరా, ఒకసారి జల్దీ వెళ్ళరా నేను చెప్పిన లొకేషన్కి. సరే కానీ ఒక 500 కొట్టు. ఇస్తారా బాబు? జర ఆన్ టైంలో వెళ్ళి లొకేషన్లో ఇవ్వు. తీసుకో. ఇది సీనుగాడు అనిపించుకున్నావు. రేయ్, ఇంక నీ ఫైల్ గురించి నువ్వు మర్చిపోరా. రేయ్, నేను చూసుకుంటా నీ ఫైలు. ఓకే ఓకేరా, బాయ్. మీరేనా హరీష్? అవును. ఇదిగోండి సీను మొన్న ఫైల్. ఓకే. ఒకసారి చెక్ చేసుకోండి. చాలా దూరం నుంచి జాగ్రత్తగా తీసుకొచ్చా. ఓకే ఓకే. యా, అంతా ఓకే? ఓకే అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. మరి నాకు ఇవ్వాల్సిన 200? ఎక్కడివి? సీను చెప్పలేదా మీకు 200 ఇవ్వమని? నాకేం చెప్పలేదన్న. నాకు చెప్పాడు 200 తీసుకోమని. అయితే మీరు తన దగ్గర అడగండి, నాకేదేం చెప్పలే. పాయక నమ్మకవాడా, నీ వల్ల 200 బొక్క నాకు.
ఓం నమ శివాయ. రే నువ్వేంద్ర ఎంత మార్నింగ్ లేచినావు? ఈరోజు ఫ్రైడే కాదు కదా. ఎర్లీగా లేస్తే హెల్త్కు మంచిదని టీవీలో డేరా బాబా చెప్పాడమ్మా. అయినా దీన్నే హెల్త్ కాన్షియస్ అంటారు. అది నీకు తెలీదులే. అయినా నీలాగా పని పడలేదు అనుకున్నావేంటి? మాకు చాలా వర్క్ ఉంది కానీ. అవును, చెప్పడం మర్చిపోయా. ఏంటో చెప్పరా. నీ జోబులో నుంచి ఒక 500 రూపాయలు తీసుకున్నానే. వెళ్ళొస్తా, బాయ్. రే 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 ఆగురా రే. వచ్చింది. అమ్మా. యా 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 రే యా. అసలు ఏడిపోతున్నావురా రోజు? రే సీనుగా చెప్పడం మర్చిపోయా. నువ్వు ఇంక గుండు ప్రిపేర్ అయిపోరా. నేను అనుకుని జరుగుతుంది. రే కొంపదీసి అమ్మాయి ఏమైనా పడిందా ఏంది? ఆ అమ్మాయి పట్టం కాదురా, మనం అనుకున్నట్టే బాగా డబ్బు నమ్మే దొరికింది రేయ్. డబ్బుంటే సరిపోదమ్మా, మంచి గుణం కూడా ఉండాలని కోరుకున్నావు. డబ్బులుంటే మంచి గుణం ఉన్నట్టేరా. రేయ్, హైదరాబాద్లో ఒక పెద్ద ఇల్లు, బయటికి వెళ్ళాలంటే కారు, పైకి వెళ్ళాలంటే లిఫ్టు, జోబు నిండా డబ్బులు. అబ్బబ్బబ్బబ్బా, ఏది కొనాలన్నా సరే కొనేసుకోవచ్చురా. లైఫ్ సెట్రా. మనం అనుకున్నది దొరికేసింది అంతేరా. మిగతా లైఫ్ ఇంక ఎంజాయ్ ఎంజాయ్. మామూలుగా ఉండదు మనతోటి. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అవును జాక్. ఇవాళ ఎలాగైనా మాట్లాడాల్సిందే. ఎలాగా? ఓకే బాయ్ లక్ష్మి. అను హా? అది జీతం కావాలి, కొంచెం అవసరం ఉన్నాయి. నా దగ్గర ఇప్పుడు క్యాష్ లేదు, ఈవినింగ్ ఇవ్వనా? అర్జెంట్గా కావాలి. అయ్యో అవునా, సరే సరే నేను డాడీకి చెప్తాను. బాబాయ్ని ఆల్రెడీ అడిగాను, క్యాష్ లేవన్నాడు. ఈ అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే లైఫ్ సెట్ అయిపోద్ది. 1 minute. అయ్యో వీడు వచ్చేస్తుందేంటి? ఏదో చెప్పి మేనేజ్ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ. యా ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీ దగ్గర క్యాష్ ఉన్నాయా? 2000. నేను మీకు ఫోన్పే చేస్తా. సరే చేయండి, ఇచ్చేస్తా. మీ నెంబర్? 8500 4738 0. నెంబర్ సేవ్ చేసుకోండి. బిఎస్ఎన్ఎల్ ప్లాన్స్ బాగున్నాయంట, ఫ్రీగా మాట్లాడుకోవచ్చు మనం. వాట్? ఏం లేదు, చేయండి. చూడండి వచ్చింది. వచ్చేసాయి. అమ్మో, మీలాగే డబ్బులు కూడా చాలా ఫాస్ట్గా వచ్చేసాయి. నేను డ్రా చేసుకుని తీసుకొచ్చి ఇచ్చేస్తానే. అదేంటి క్యాష్ ఉందన్నారు? అదే మీరు పంపించిన 2000 ఉన్నాయి నా దాంట్లో, అవే డ్రా చేసుకుని తీసుకొచ్చి ఇచ్చేస్తా. సరే ఆ డబ్బులు ఏదో లక్ష్మికి ఇచ్చేసి, ఓకేనా? హలో, మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఆల్సో ఏ బీటెక్ స్టూడెంట్. మీరు జాబ్ చేస్తున్నారు, నేను జాబ్ చేయట్లేదు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. నువ్వేమన్నా పెద్ద పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావా? లక్ష్మి, నేను అతనికి చెప్పాను, తీసుకో అతని దగ్గర క్యాష్, ఓకేనా? బాయ్. సరే పదండి. పద వెళ్దాం. 1 2 3 4. ఇదిగో 2000 కరెక్ట్గా ఉన్నాయో లేదో లెక్క పెట్టుకో. ఈ ఇల్లు మీ అమ్మగారిదేనా? అవును, ఎందుకు? ఇంట్లో ఎవరెవరు ఉంటారో? ఏంటి లవ్వా? కొంచెం అలాంటిదే. అయితే 1 కండిషన్. కండిషనా? ఏంటా కండిషను?
ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను చెప్పింది నువ్వు చేయాలి. అసలు ఇంతకీ నేనేం చేయాలి? ఇక పద చూసుకుందాం. కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, బాదం పప్పు, ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ. బాబాయ్ అబే బాబాయ్ అబే 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 ఏంటిది ఈ లిస్టు? మీకెలా లేదంటే ఖాళీ మొత్తానికా? ఓహో, ఆగా తీసుకొస్తా తీసుకొస్తా. నీ కోపం ఎక్కువ లక్ష్మి. లక్ష్మి లిస్టు పెద్దగా ఉంది, మరి డబ్బులు ఇన్ఫర్మేషన్ కావాలా వద్దా? కావాలి. మరి రేపు తెస్తా తెస్తా. మళ్ళీ సింగడికి 3000 పక్క. ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంకా ఏం చేయాలి లక్ష్మి? ఆపింగా నీ కూరగాయలు కావాలి అంతే కదా, 1 minute తీసుకొస్తా. ఇదిగో తీసుకో. ఇంకేం చేయాలి లక్ష్మి? అబ్బా అమ్మా, నువ్వు నాకు నచ్చావు సినిమాలో సునీల్ లాగా కామెడీ చేయడం నాకు రాదు లక్ష్మి. సీరియస్గానే కష్టపడి తీసుకొచ్చా. దయచేసి ఈ పసిముఖం చూసైనా సరే కొంచెం ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వు లక్ష్మి. తన పేరు అను. తనకి డాడీ మాత్రమే ఉన్నారు. వాళ్ళ మమ్మీ చిన్నప్పుడు చనిపోయింది. నన్ను వాళ్ళు కన్న బిడ్డలా చూసుకుంటారు తెలుసా? ఇప్పుడు నీ గురించి ఎవడు అడిగాడు లక్ష్మి? కొంచెం మా అను గురించి చెప్పు లక్ష్మి. ఇదిగో నువ్వు ఇచ్చిన ఇస్త్రీ బట్టలు, నువ్వు చెప్పినవన్నీ చేశాను. ఇంకేమైనా చెయ్యాలా ఇన్ఫర్మేషన్ కావాలంటే? ఇప్పటివరకు చేసింది చాలు. ఇక నీకు విరామం. అమ్మా, మా అయ్యగారికి నీ గురించి చెప్తాను. నీ చిచిచి అదృష్టం బాగుంటే వాళ్ళు ఒప్పుకుంటారు. థ్యాంక్ యూ లక్ష్మి. థ్యాంక్ యూ లక్ష్మి. రే సీన్గా, నువ్వు ఇంకా గుండెకు ఫిక్స్ అయిపోరా. అను నాదే. చూడు, నేను నీకు గాని ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు, మన ఇద్దరికి ముందే బాగా పరిచయం ఉన్నట్లు మా అయ్యగారి గాని ఆ నమ్మగారికి గాని తెలిసిందనుకో, అంతే ఇక. నీకు కూడా తెలియని నన్ను. ఆ? చిచ్చి లక్ష్మి. ఏ నీ అయ్యా. రే సీన్గా, చెప్పురా. నేను ఎప్పటి నుంచో ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నారా? ఏంట్రా అది? నువ్వు ఫీల్ అవనంటే అడుగుతా. ఏంటో చెప్పు. నువ్వు కూడా నాలాగా కొంచెం మంచి బట్టలు వేసుకోవచ్చుగా, ఇలాంటి చీప్ బట్టలు కాకుండా. ఎక్కడేసుకుంటారా? నా శాలరీ మొత్తం నువ్వే నాకేస్తుంటే. రే, ఇంతకీ నీ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చిందిరా? ఓ అదా, ఇప్పుడిప్పుడే ఫ్లైట్ ఎక్కుతుందిరా. ల్యాండ్ అవ్వాలి. ల్యాండ్ ఏమో క్రాష్ అవ్వకుండా చూసుకో మళ్ళా. రే నెగిటివ్ వద్దు రే, ఆల్వేస్ బీ పాజిటివ్. నిన్ను చూస్తుంటే మేధావులా కనబడుతున్నానా? కాదు, మోడ్లే కనిపిస్తుంది. తిను తినే. 1 week నుంచి చూస్తున్నా, నన్నే ఫాలో అవుతున్నావు. ఎవరు నువ్వు? అదేంటండి అంత మాట అనేసారు? 1 week బ్యాక్ లక్ష్మి 2000 రూపీస్ ఫోన్ పే తీసి ఇచ్చాను కదా, అది నేనే. థ్యాంక్ యూ. మళ్ళీ మనకి థ్యాంక్స్ ఎందుకండి? ఏంటి? ఏమీ లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీతో 1 minute మాట్లాడచ్చా? ఏంటో చెప్పు. అది
మీరు ఎక్కడ వర్క్ చేస్తుంటారు? విప్రోలో. అయితే శాలరీ 1,00,000 ఉంటుందా? అదంతా నీకెందుకు? లవ్ చేస్తున్నప్పుడు ఆ మాత్రం తెలుసుకోవా? లవ్వా? ఎవరిని? మా లక్ష్మినా? చిచ్చి, లక్ష్మి లవ్ చేస్తే మీ గురించి ఎందుకు అడుగుతా? నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నా. అసలు నిన్ను నువ్వు చూసుకున్నావా? ఏమన్నా షారుఖ్ ఖాన్ అనుకుంటున్నావా నేను నిన్ను లవ్ చేయడానికి? అబ్బాబ్బాబ్బా, మీరు కోపంలో కూడా చాలా అందంగా ఉన్నారు అను గారు. అది నాకు తెలుసులే గాని ఇంకోసారి ఈ చుట్టుపక్కల కనిపించావనుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తా అనుకున్నావా? నెవర్. నేనేం చేస్తానో నాకే తెలీదు. మీకు తెలియదు కాబట్టే మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీకు ఆ తెలివితేటలు ఇద్దాం అనుకుంటున్నా. హే చీ, వేస్ట్ ఫెలో. హలో, మీరు ఎన్నిసార్లు రిజెక్ట్ చేసినా నేను మాత్రం మిమ్మల్ని పెళ్లి చేసుకునేది ఫిక్సు. మా సీనుగాడు కాలనీలోనే ఉంటాడు, నేను ఇక్కడే ఉంటా. ఈ బంగ్లాకి అధిపతులం మేమే. అలా అమ్మాయి పరిచయం అయింది సార్. నీకు పరిచయం అయింది, నాకు అర్థమైంది. తనే వచ్చి రివర్స్ కంప్లైంట్ ఇవ్వకముందే నువ్వే రివర్స్ గేమ్ ఆడుతున్నావు కదరా దొంగనా. మీరు ఆగండి సార్, చెప్పేది ఎందుకంటే ఓ సాధింగుతారు. అసలు వినకుండా కొసరు విని ఊరికనే డిసిషన్ తీసుకోమాకండి సార్. లేకపోతే ఏందిరా? మీరు విన్నది పావలా, ఇంకా 30 ఉంది. ఇంకా చాలా ఉంది.